ఈ రోజున భారతదేశంలో పుట్టి మన సనాతన ధర్మాన్ని, మన సనాతన ధర్మ ఆచారాలని, పద్ధతుల్ని మనం ఆచరించడానికి మన వాళ్ళు కొంచెం సిగ్గుపడుతున్నారు, కొంచెం షైగా ఫీల్ అవుతున్నారు. కానీ మీరు ఇతర దేశాల వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంత చక్కగా మన సనాతన ధర్మ ఆచారాలని, పద్ధతుల్ని ఫాలో అవుతున్నారు అనుకుంటున్నారు. మనమేమో మన ధర్మాన్ని, మన భారతదేశంలో పుట్టిన మన సనాతన ధర్మాన్ని, మనం ఆచరించేటువంటి ధర్మాన్ని మనమేమో ఈ రోజున పాటించడానికి షైగా ఫీల్ అవుతుంటే, ఇతర దేశస్తులు వాళ్ళ దేశాలలో వాళ్ళు మన సనాతన సాంప్రదాయాలని, ఆచారాలని, మన సనాతన పూజా విధానాన్ని, మన సనాతన దైవాల్ని వాళ్ళు అసలు ఏ రకంగా ఎంత చక్కగా కొలుస్తున్నారు అనుకున్నారు. మన షైగా ఫీల్ అవుతున్నాం, కానీ వాళ్ళు చాలా చక్కగా మన సనాతన సాంప్రదాయాల్ని, పద్ధతుల్ని వాళ్ళు పాటిస్తున్నారు. అంటే వాళ్ళని చూసిన తర్వాత కూడా ఈ భారతదేశంలో పుట్టి మన సనాతన సాంప్రదాయాలని, మన సనాతన పద్ధతుల్ని మనం గౌరవించలేకపోతే అసలు అర్థమే ఉంది. అంతే కదా. ఇప్పుడు మన ధర్మాన్ని మనం పాటించడానికే నువ్వు సిగ్గుపడతా ఉన్నావు, కాషాయం వేసుకోవడానికి నువ్వు సిగ్గుపడతా ఉన్నావు, జై శ్రీరామ్ అని చెప్పడానికి నువ్వు సిగ్గుపడతా ఉన్నావు. మన సనాతన సాంప్రదాయాల్ని, మన సనాతన పద్ధతుల్ని, మన సనాతన వివాహ పద్ధతిని కూడా వాళ్ళు చాలా చక్కగా ఈ రోజున ఇతర దేశాల్లో వాళ్ళు అవలంబిస్తారు.